మిత్రులకు నమస్కారం। ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన నందవరం మండల కేంద్రమైన నందవరంలో జరిగిన బీజేపీ భారతీయ జనతా పార్టీ జెండాకు జరిగిన అవమానం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే। ఈ జెండా కార్యక్రమం మన ఊరు మన జెండా అనే కార్యక్రమాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొత్తం రాష్ట్రంలో ప్రతి చోట ఈ జెండా ఆవిష్కరణ చేస్తూ మన బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అలాగే మరి మన కేంద్ర నాయకులు కూడా కేంద్ర అధ్యక్షులు కూడా మరి దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఈ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు అంటే 6వ తారీఖున సోమవారం నాడు ప్రతి మండలాల్లోనూ ప్రతి గ్రామాల్లోనూ జెండా ఎగరవేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టారు। మరి ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ నందవరం గ్రామంలో మేము సగం కంప్లీట్ చేశాము, కట్టాము। ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయాలని ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ జెండా ఉంది, బీజేపీ జనసేన పార్టీ జెండా ఉంది, మరి మన జెండా కూడా ఇక్కడ పెట్టాలని చెప్పేసి కట్టాము। కడితే ఇక్కడ ఉన్న లోకల్ టీడీపీ పార్టీ నాయకులు మన పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది, ఇక్కడ జెండా కట్టకూడదు, ఇక్కడ కట్టకూడదు అని చెప్పేసి। మరి పోలీస్ స్టేషన్ వారు ఇక్కడ పోలీసులు వచ్చి మమ్మల్ని కట్టకుండా ఆపారు। తర్వాత కాంప్రమైజ్ కానీ పిలిపించిన తర్వాత పోలీస్ స్టేషన్లోనే దుర్మార్గంగా తెలుగుదేశం నాయకులు కూటమి లేదు ఏమీ లేదు ఇక్కడ కట్టినిచ్చేది లేదు అని చెప్పేసి చాలా దౌర్జన్యం చేస్తూ మీదకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు। కానీ ఏం జరిగినా కూడా ఈ రేపటి దినం అందరికీ నాయకులు జిల్లా నాయకులు కానివ్వండి రాష్ట్ర నాయకులు కానివ్వండి బిజీ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి రేపటి దినం జెండా ఆవిష్కరణ లేకపోయినా కూడా మరి తొందరలోనే 2-3 రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఇక్కడే జెండా ఆవిష్కరణ భారతీయ జనతా పార్టీ జెండా ఇదే స్థలంలోనే ఆవిష్కరణిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము। ఎవరు వస్తారో ఎవరు ఆపుతారో అది కూడా మేము చూస్తాము, ఎక్కడికైనా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి సవాల్ విసురుతున్నాము। ఇది చాలా అన్యాయము దుర్మార్గము। ఇక్కడ నందవరం మండలంలో మరి కూటమి ధర్మాలు తెలుగుదేశం తమ్ముళ్ళు పాటించడం లేదు। మీరు కూడా దయచేసి చెప్తున్నాను, ఇది ఇలాగే ఉంటే రేపు స్థానిక ఎన్నికల్లో మీకు చర్యలు తప్పవు, మీకు భంగపాటు తప్పదని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను। ఖచ్చితంగా మేము 2-3 రోజుల్లో ఇక్కడ జెండా ఆవిష్కరణ చేస్తాము। మేము సవాల్ కూడా విసురుతున్నాం, ఈరోజు ఇక్కడ సవాల్ కూడా విసురుతున్నాం, మీరు ఏదైనా చేసుకుంటారో చేసుకోండి, మేము ఖచ్చితంగా ఇక్కడే జెండా పాతి తీరుతాం, అంతవరకు ఈ ఉద్యమాన్ని ఆపడం లేదని చెప్పేసి ఆపేది ఉండదని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను। భారత్ మాతాకి భారత్ మాతాకి రామకృష్ణ గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జై హింద్। ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ యువతరం